డాక్టర్ గారు, వందే మాతరం గీతంపై జరుగుతున్న రాద్ధాంతం విషయంలో నాస్తిక కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రమీల, నిజంగా ఇది రాద్ధాంతం. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా స్వాతంత్ర్యం రాకముందు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించేది వందే మాతరం గీతం. సుజలాం సుఫలాం బలజశీతలం సస్యశ్యామలం అంటూ మన దేశాన్ని కీర్తిస్తూ ఎంతో చేసి ప్రజలందరినీ ఒక స్ఫూర్తి ఇచ్చి వందే మాతరం వందే మాతరం అని అండి. అంటే జైల్లో కూడా పెట్టేశారు. వందే మాతరం అన్నందుకు కూడా జైల్లో పరిచారు. అసలు మన భారతదేశాన్ని అన్నాకి లేదు, ఎవరు చేయాలి వందే మాతరం అంటే సకల జై భారత్ అని కూడా అవసరం, ఇంకేం కూడా వందే మాతరం అంటే జైలు. అలాంటి స్ఫూర్తిగా జనాలందరూ కూడా అప్పుడు స్వాతంత్ర్య జైలు పడుతున్నారు. అసలు ఈ వందే మాతరం గీతం మీద ఇప్పుడు ఈ రాద్ధాంతం చేస్తా అంటే ఇది వెనక అత తప్పకుండా మతవాదుల అందులో ఒక మతం అత్యధికంగా ఉన్న మతవాదులు ఏదురంగా తక్కిన మతస్థుల్ని వాళ్ళని నోరు మూయించేయాలి, వాళ్ళకి ఏ రకం వ్యక్తిత్వం లేకుండా చేయాలి, నోరు పడుండంటరా మేము ఎక్కువగా ఉన్నాం అని ఒక అహంకారంతో ఉన్నది. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒక్క సమానమే. అందరూ ఏ మతం వచ్చు, మతం అనేది వ్యక్తిగతము. అది ఎక్కడ రాజకీయాల్లో కానీ దీంట్లో వ్యక్తిగతం, నీ సొంతంగా అనుకుంటాను. అది మహాత్మా గాంధీ అన్నా, జవహర్లాల్ నెహ్రూ అన్నా, ఎవరన్నా, గోరా గారన్నా, ఎవరన్నా మతం ఉంటే నువ్వు నమ్ముకో, అంతేగాని రాజకీయాల్లోకి ప్రభుత్వంలోకి మతాన్ని తీసుకురావద్దు. ఈ వందే మాతరం గీతం విషయంలో ఒకనప్పుడు బాగానే జరిగి జాతీయ నాయకులు అప్పుడు మామూలుగా పటేలు, గాంధీ, నెహ్రూ, రాజాజీ, మహమ్మద్ అలీ, వీళ్ళందరూ పెద్ద ముస్లిం సంబంధించిన రాజకీయ దేశ నాయకులు, వీళ్ళందరూ కూడా జాతీయ నాయకులందరూ కూడా ఈ వందే మాతరం అనేది దాని మీద వివాదం ఇవాళ విషయం కదా ఎప్పుడు చూడండి, ఆ వివాదంలో మన అందరం భారతీయులు. అంచేత ఈ విషయంలో వివాదంగా ఉంది కనుక ఈ 2 సెంటెన్స్ని మనకు మాత్రం ఇంతవరకే మనకి పాట పాడడం, ఇంతవరకు మన జాతీయ గీతంగా చూసుకున్నాం. తక్కువ అందరూ మనకు కాల్సిన అందరూ సామరస్యంగా ఉన్నాం కదా. తక్కువ ఎందుకు వీళ్ళు వివాదాస్పదంగా ఉంది అంటే అదేదో చెప్తాను మీకు. వివాదాస్పదం ఏంటంటే ఉంది కదా, మనకు కావాల్సింది ప్రజలందరికీ ఒక సమానమైన అందరూ అంటే ఒక రకం రాజీయ ధోరణ కాదు, జాతీయ ధోరణితో జాతీయ ధోరణితో దేశ నాయకులు, దాంట్లో హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళందరూ నాయకులు, జాతీయ నాయకులందరూ కలిసి మనం జాతీయ గీతంగా ఈ సెంటెన్స్ వరకు మనం చేద్దాము అని అందరూ నిర్ణయానికి వచ్చారు. ఒక పక్కమో బ్రిటిష్ వాడు విభజించి పాలించే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళు చేసిన దుర్మార్గం ఎంత కదా బ్రిటిష్ వాడు. మళ్ళీ అదే దుర్మార్గము ఇప్పుడు భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మళ్ళీ వందే మాత్రం వివాదం వస్తుంది. ఖచ్చితంగా మనం స్పష్టంగా అనిపిస్తుంది. ఆనాడు భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, వాళ్ళ ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, ప్రజలు చదువుకుంటారా మీరు అని చెప్పి చేయడం కోసం బ్రిటిష్ సామ్రాజ్యం చేసిన కుట్ర విధానమే ఈనాడు అర్థం లేకుండా వందే మాత్రం మీద వివాదాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. అవసరం లేదు లేని దాని వివాదంగా మార్చి అధిక సంఖ్యాకుల మతం ఉన్నవాడు దాన్ని లాభం పొంది తక్కిన వాళ్ళని నోరు మూసి పడుండండి రా అని, అప్పుడు ఎలా అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తనుకు చావండి రా అని వాళ్ళంటే, ఇప్పుడు పడి ఉండండి రా నోరు మూసుకుని మైనార్టీ వర్గాలను నోరు మూసి పడుండి రా అని చెప్పే పద్ధతిలో ఇప్పుడు ఈ వివాదం జరుగుతుంది. ఇది చాలా ఘోరమైన వివాదం, ఖచ్చితంగా చేసేది. ఇది ఏంటంటే మొట్టమొదటి మన దేశం అంతా సంస్థానాలు ఉండేవి, రకరకాల రాజులు ఉండేవాడు. కానీ భారతదేశం అంతా ఒకటిగా ఉండాలని ఇప్పుడున్న నాయకులందరూ కోరుకున్నారు. ప్రజలు కూడా కోరుకున్నారు, నాయకులు కోరుకున్నారు, అందరూ కోరుకున్నారు. ఎందుకంటే ఈ సంస్థానాలన్నీ కూడా వాళ్ళు ఏ రాజులు అవ్వచ్చు,
ఏ ఏ మతం వాళ్ళు కావచ్చు, ఏ తరగతి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే భారతదేశంలో సంస్థానంలో ఉన్న రాజులందరూ కలిసి ఒకటేలా ఉండి ఈ దేశం, ఈ ఖండం, భారత ఖండం అంతా ఒకటిలా ఉండాలి మనం అని అనుకోవాలని కృషి చేశారు. నాయకులు ఎవరు? జాతీయ నాయకులు జాతీయ భావంతో కృషి చేశారు. ఆ సందర్భంలోనే అప్పుడు 1770లో బెంగాల్లో కరువు వచ్చింది. 1770 ఇప్పుడు 3 శతాబ్దాల కింద 3 శతాబ్దాలు 1770లో భయంకరమైన బెంగాల్ కరువు వచ్చింది. అప్పుడు సన్యాసులు తిరుగుబాటు కూడా జరిగింది. సన్యాసులు తిరుగుబాటు వచ్చింది అన్నమాట. ఆ తిరుగుబాటు కూడా అప్పుడు దీన్ని ఒక కథా వస్తువుగా తీసుకుని, ఒకటేమో సంస్థానాధిపతులు ఎవరందరినీ కలిపి తీసుకురావడం భావం, జాతీయ భావం అని అదొకటి జరుగుతుంది. అది బ్యాక్గ్రౌండ్. పైగా కరువు, సన్యాస తిరుగుబాటు, ఇవన్నీ తీసుకుని భారతదేశం అంతా ఒకటిగా ఉంటే బాగుంటుందని అప్పుడు ఇదే బెంగాల్ కవి బంకించంద్ర చటర్జీ ఆయన ఆనంద మఠ్ అని ఒక నవల రాశారు. ఆనంద్ మఠ్ అని ఒక నవల. అది ఎప్పుడు 1870లో రాశారు. ఏ ఉదంతోంది? 1770లో వచ్చిన కరువు, సన్యాసులక తిరుగుబాటు అన్ని కలిపి ఆనంద్ మఠ్ అని రాశాడు. అందులో ఆ ఆనంద్ మఠ్ నవల్లో ఈ బంకించంద్ర చటర్జీ ఒక సాధువు పాత్ర పెట్టి మరి అక్కడంతా అల్లకల్లోలంగా ఉంది కదా, దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, కరువు ఉంది, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ యొక్క అన్రెస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆయన నవల రాస్తూ ఒక సాధువు పాత్ర మాతృభూమిని కాళీదేవతతో పోల్చి పూజిస్తూ వందే మాతరం గీతం ఆలపిస్తాడు. ఆ పాత్ర ఓ సాధువు వందే దేశం అంతా ఒకటే చెప్పాక జాతీయ నాయకులందరూ భారతదేశం అంతా ఒకటిగా ఉండాలని అప్పుడు అనుకున్నారు కనుక అంచేత ఒక సాధువు పాత్ర పెట్టి ఆ సాధువు పాత్ర మాతృభూమిని భారతదేశాన్ని ఒక కాళీ దేవతతో పోల్చి పూజిస్తూ భారతదేశం కాళీమాత పూజిస్తూ వందే మాతరం గీతం రాశారు. వందే మాతరం అనేది గాలి మాత్రం. తర్వాత కాలం అదే వందే మాత్రంగా పిలిచింది. అప్పుడు వందే మాత్రం లేదు, మొట్టమొదటి వందే మాత్రం ఓన్లీ కాళీమాత చేస్తూ కేవలం ఏం చేసిన మాతృభూమిని, భారత భూమిని, ఈ భారత ఖండాన్ని ఒక కాళీమా దేవతతో పోల్చి ఆ కాళీ దేవతను ప్రశంసిస్తూ ఆయన రాశారు. ఈ నవల రాసిన 7 సంవత్సరాల తర్వాత 1882లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. దాదాపు 7 సంవత్సరాల తర్వాత పడినవాడు. బ్రిటిష్ పాలకులు అనుసరించిన విభజించు పాలించు కుట్రలో భాగంగా 1905లో బెంగాల్ను మతం ఆధారంగా విభజన చేశారు. వీళ్ళంతా కుట్ర విభజించు పాలన బ్రిటిష్ వాళ్ళంతా విభజించు పాలన వీళ్ళకి వాళ్ళకి పెడుతున్నారు అన్నమాట. ఆ అటువే చేశారు ముస్లిమ్స్ హిందువులు అన్నట్టు చేసి బెంగాల్ విభజించారు. చేశాడు వాళ్ళు పెద్ద. దాంతో ఏంటి వ్యతిరేకంగా హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పుడు మాత్రం ఉద్యమించారు కాదని ఉద్యమించారు. అది కానీ ఏంటి అయిపోయినంటే ఇంత చేసే కల్లా కొంతమంది ఏమో మనం మొత్తం వాళ్ళకి వేరే కావాలి, వాళ్ళ రాష్ట్రం కావాలి అంటే సంస్థానాలే కదా. ఒక సంస్థానం మొత్తం వాళ్ళు ముస్లిమ్స్ ఏమో మనకి వాళ్ళు విధించారు బాగానే ఉంది కదా, అంచేది ముస్లిమ్స్ అందరం ఈ సంస్థానం అంతా మనది అనుకుందాం అని వాళ్ళు. ఎలాగే నిజాం నవాబు వాళ్ళ సంస్థానం ఎలా అనుకున్నాడో మనకి నిజాం నవాబు ఉంది కదా, అదంతా ముస్లిమ్స్కే. ఆ రకంగా వీళ్ళు ఎప్పుడే విభజన పాలన చేశారు జాతీయ నాయకులేమో అందరూ కలిసి ఉంటుండాలి, భారతదేశం వాళ్ళందరూ ఒకటి ఉండాలి, జాతీయ భావంతో ఉండాలంటే వీడు చేసిన పాలన వచ్చాడు కదా ముస్లిమ్స్ హిందువులు కూడాను. అవును మన పేరు కూడా వేరుగా ఉండాలి, విభజన పడదాం. ఒక పక్కేమో సమైక్యతవాదం, రెండో పక్క మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కుట్రలతో మళ్ళీ విభజన పాలన. 2 బుద్ధులు ఒకే చాటు. జాతీయ నాయకులు అందరూ ఒకటే, భారతీయులంతా ఒకటే అన్నట్టు జాతీయ నాయకులు. బ్రిటిష్ వాళ్ళ కుట్రతో మళ్ళీ ముస్లిమ్స్ వేరే సంస్థానం, హిందువులు వేరే సంస్థానం. చూడు ఎంత చేసినప్పుడు ఏం చేసింది? అది మతత్వ బీజాలను బలంగా నాటేసింది. ఆ పరంపరలో ప్రత్యేకంగా అప్పుడు 2-3 పార్టీలు వచ్చాయమ్మా. అప్పుడే వచ్చాయి. ఇప్పుడు 1900
1917 ప్రాంతంలో అవి వచ్చి హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, తర్వాత ముస్లిం 3 పార్టీలు, 3 రకాల మతతత్వమైన ఆర్గనైజేషన్స్, సంస్థలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సంస్థ, హిందూ ఈ హిందూ మహాసభ, ముస్లిం లీగ్, ఈ 3 వచ్చాయి. ఈ 3 వచ్చి అక్కడ దాంతో ఇక ఎవరు పట్టుకోళ్ళు, ఇక హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది పోయి ఇక ఎవరు పట్టుకోళ్ళు, ఒక అల్లాహు అక్బర్ ఒకళ్ళంటే వందే మాత్రం ఇంకోళ్ళు. ఈ విభజన పాలనకి ఇప్పుడు విడివిడిగా మత సంస్థలు ఏర్పడ్డాయిగా. వందే మాత్రం అనే హిందువులు అంటే అల్లాహు అక్బర్ వాళ్ళు, అంటే బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అనేదాన్ని వందే మాత్రం గీతంతో ఇదంతా తగలేడింది. దాంతో ఈ వందే మాత్రం, అప్పుడు వందే మాత్రం అనేది తయారు. 1937లో లక్నోలో ముస్లిం లీగ్ 25వ సమావేశం జరిగింది. 1937లో అక్కడ ముస్లిం లీగ్ వాళ్ళు, ఇక్కడ అసలు వాళ్ళేది ముస్లిం లీగ్ వాళ్ళు వేశారంటే ఈ గీతం విగ్రహారాధనతో కూడినదని, ఇది ఇస్లామిక్ విశ్వాసాలకు భిన్నమైనదని, భారతదేశంలో నిజమైన జాతీయవాదం పెరుగుదలను ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అన్నారు. ఎందుకంటే ముస్లింలు విగ్రహారాధన చేయరు, హిందువులే చేస్తారు. మరి అక్కడ భారతదేశాన్ని కాళికామాతతో పోల్చాడు కదా, కాళికా దేవత చేశాడు కదా, కాళీ దేవత చేశాడు కనుక, కాళీ దేవత విగ్రహం కనుక, అదే మనిషిగా విగ్రహం కనుక, ముస్లింకి విగ్రహాలు లేదు కనుక ఈ పాట పనికిరాదు. క్లాస్ ఎక్కడ తీసుకొచ్చారు, కాళీదేవత విగ్రహం, అక్కడ పాట రాసింది, పాట పాడింది కాళీదేవతని భారతదేశంతో చేశాడు. ఓ విగ్రహంతో తీసుకుని చేశాడు. విగ్రహాధన పనికిరాదని వాడు ఈ వందే మాత్రం పాట మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోవద్దు. ఎక్కడ తీసి ఎక్కడ పెట్టారు. ఇక ఆ వందే మాత్రం మొత్తం భారతదేశాన్ని, మొత్తం తల్లిని, భారత మాతని కీర్తించడం అయితే, ఆ కీర్తనలో ఇది ఒక కాళీమాత కూడా, కాళీమాతని దగ్గర పాడిన పాట కనుక, విగ్రహారాధనతో కాళీమాత విగ్రహం కనుక ఆ విగ్రహాన్ని పూజిస్తూ భారత మాతని ఆ విగ్రహంతో పోలుస్తూ చెప్పారు కనుక మనం అది పాడొద్దు. వాడు భారతదేశాన్ని కాళీమాతతో పోల్చాడు, అంచేత పనికిరాదు. ఇది పెద్ద గౌరవం అయిందమ్మా. వివాదం కల్లా ఇది అంటే ఎంతవరకు ఈ రంగా వాళ్ళు 1937 చేశారు. 1937 అక్టోబర్ 26 కలకత్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ సమస్యల్లో వందే మాత్రం ఎక్కడ పడినా మొదటి 2 చరణాలు మాత్రం పాడాలని నిర్ణయించారు. అంటే కాళీమాత తీసేసి, కాళీమాత పేరుతో మాత్రం తీసేద్దాం, మనకు కావాల్సింది మన భారతమాత. ఆయన కాళీమాతను భారతదేశాన్ని కాళీమాతతో పూచినప్పటికీ తగ్గినంత భారతదేశం కదా. ఇన్నర్ మీనింగ్ భారతమాతే కదా, ఇన్నర్ మీనింగ్ భారతమాతే. అందరికీ ఒకటే తల్లి, మనందరికి ఉన్నవాళ్ళందరికీ ఒకటే తల్లి, అనేది భారతమాత. అంటే ఇది మొత్తం ఈ భారత ఖండం అంతా ఒక తల్లి. తల్లి అని అంటాం కదా, మనం ఎక్కడైనా తల్లి కదా. భారతదేశం మన తల్లి, మన గడ్డ, మన పుట్టిన గడ్డ కనుక, మనకు జన్మించే తల్లి కనుక భారతమాత అన్నాం. అంచేత ముస్లిం లీగ్ వాళ్ళు ఈ రంగా అభ్యంతరం పెడతారు కనుక ఆ అభ్యంతర పదాలు తీసేద్దాం, ముందు మన జాతీయ భావం కావాలి అని ఆ 2 చరణాలు తీశారమ్మా. ఏది కాళీమాతని ఎక్కడైతే భారతమాతతో పోల్చి, కాళీమాతతో భారతదేశాన్ని పోల్చి ఇటే తీసుకో అటే తీసుకో, భారతదేశాన్ని కాళీమాత పోల్చలేదు, కాళీమాత భారతమాత పోల్చి కానీ తీసేసి తగ్గినంత వందే మాత్రం సుజలాం సుఫలాం సుఫలాం పాడాలి. అది అయిపోయింది, చాలా చక్కగా కథ ముగిసిపోయింది. ఇదంతా చాలా తగ్గితే అందరూ దీని గురించి ఇక జాతీయ నాయకుల మధ్య దీని గురించి చాలా గొడవ జరిగింది. అప్పుడు చర్చలు జరిగాయి ఎన్నో. ఇక ఎంతో ఒకటి ఇక హిందువులు ముస్లింలు అందరూ ఉన్నారు, జాతీయ నాయకులు అందరూ ఉన్నారు కదా. అప్పుడు మహాత్మా గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోసు, వాళ్ళ గాంధీ నెహ్రూ పటేల్ మధ్య రాజకీయంగా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరి మధ్య అనేక మంది దీని గురించి మాట్లాడారు. అందరూ కలిసి నిర్ణయం చేశారంటే మనకు కావాల్సింది ఒక పాట,
ఆ దాంట్లో కాళీమాతను దగ్గర పాడిన పాట కాళీమాతను వచ్చింది ఉండగంది కానీ మనకు కాల్సింది కనుక ఆ ముందు చర్మాలు తీసేసి మన జాతీయ గీతంగా మనం చేసుకున్నాం. చక్కగా అంత బాగుంది. నిజంగా ఉద్యమం చాలా బాగుంటుంది. నిజంగా మన తల్లిని పొగుడుకుంటున్నాం, తప్పేం లేదు. చాలా అని చేస్తే ఇది అంతకు అయిపోయింది బాగా. ఇంతకు ఇక మళ్ళీ ఊరుకుంటారా? ఇక దీనికి వచ్చేస్తుంటే ఇది ఇలా ఉంటే 2009లో ఏదో స్వాతంత్రం వచ్చింది, వందే మాత్రం, సుజలాం సుఫలాం, జాతీయ ఉద్యమంలో ఎంతమంది వందే మాత్రం అని పేరెంట్స్ అనేక మంది పోరాటం చేశారు. వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చింది. వాళ్ళు ఉరికంబాలు ఎక్కారు. ఇప్పుడు భగత్ సింగ్ కానీ ఇంకోటి కానీ ఉరికంబం ఎక్కినప్పుడు వాళ్ళందరూ వందే మాత్రం అని వెళ్ళారు. వాళ్ళు వందే మాత్రం అంటే ఉరికంబాలు ఎక్కారు. అక్కడ అండమాన్స్లో అక్కడ కొన్ని వేల మంది ఉరి తీసి పారేస్తే వాళ్ళందరూ వందే మాత్రం అంటూనే వాళ్ళ తల్లిని జై కొడుతూ వాళ్ళు ఉరి తీశారు. వందల వేల మందిని ఉరి తీశారు. 50 అండమాన్స్లో కూడా ఆ సిల్వర్ జైల్లో అందరూ వందే మాత్రమే. అలాంటిది ఈ వచ్చే కల్లా 2009లో ఈ మతవాదం అనేది ఎంత ప్రమాదం, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరైనా సరే మతవాదం ఎంత భయంకరం అంటే 2009లో ఉత్తరప్రదేశ్లోని దేవబంధులోని జమియత్ ఉలామా ఈ హింద్ ముస్లింలు జాతీయ గీతాన్ని పాడవద్దని కోరుతూ ఫత్వా జారీ చేశారు. ఎందుకని? ఆనాడు భారతదేశాన్ని కాళీమాతతో పోల్చి కాళీమాత ముందు పాడారు కనుక, కాళీమాతతో భారతదేశాన్ని అమ్మించారు కనుక, మన విగ్రహాలకు వ్యతిరేకం కనుక, మన సిద్ధాంతం కానీ కరుడు కట్టిన మతవాదులకి దేశం కాదు ముఖ్యం అనేసరికి అని అప్పుడు ఎవరు పాడొద్దు, ముస్లిమ్స్ పాడొద్దు ఫత్వా అంటే విప్ జారీ చేసినట్టు అయిందన్నమాట. దాని ఫలితంగా 1992-93 మధ్య ముంబైలో జరిగిన మత ఘర్షణ సందర్భంగా హిందుత్వవాదులు ఈస్ దేశ్ మే రహనా హై తో వందే మాతరం కహనా హోగా, మీరు ఈ దేశంలో నివసించాలనుకుంటే వందే మాత్రం పాడాల్సిందని ఎలా చేశారు. అక్కడేమో పాడొద్దన్నారు. 1992-93 మధ్య ప్రాంతంలో ముంబైలో జరిగిన మత సంఘర్షణ సందర్భంగా హిందుత్వవాదులు వాళ్ళు అలా చేశారు, పాడదన్నారు కదా, మీరు ఈ దేశంలో ఉండదలుచుకుంటే వందే మాత్రం పాడాల్సిందే. ఎవరి పంతం వాళ్ళే. విగ్రహారాధన అయితే ముస్లింలకు వ్యతిరేకం కనుక పాడదండి వాళ్ళన్నారు. మీరు ఈ దేశంలో ఉండదలుచుకుంటే వందే మాత్రం పాడాల్సిందని వీళ్ళు అన్నారు. ఇద్దరు మతాలు ఈ రంగా వచ్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏంటి వివాదం అంటే, ఆ ముందు తీసేసినటువంటి ఆ 2 చరణాలు ఏదైతే కాళీమాతకు సంబంధించింది ఉందో, మాతృభూమిని కాళీదేవతో పోల్చి పూజిస్తూ చేసిన కనుక, ఆ కాళీదేవత వచ్చింది కనుక దాన్ని తీయొద్దు, పూర్తిగా ఉండాల్సిందే అని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని దాంగోలో తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్గా ఇక్కడున్న మైనారిటీ వర్గాల వాళ్ళు అక్కడ మీరు అలా అన్నారు కనుక మేము ఇలాగ అంటాం, మీరు ఉండాలనుకుంటే మీరు. ఇదే జాతీయవాదం. జాతీయవాదం అంటే భారతీయులంతా ఒకటే, మతాలు కులాలతో సంబంధం లేదు, వర్ణ లేదు, అది జాతీయవాదం. ఇది జాతీయవాదం అంటారు కదా, దీన్ని మతత్వవాదం అంటారు. ఇప్పుడు భారత ప్రభుత్వం మతత్వాదం కొన్ని గంటలు కేటాయిస్తుంది దీని గురించి. మన పార్లమెంట్లో ఈసారి పార్లమెంట్లో దీని మీద గంటలు కేటాయిస్తుంది. ఆ పాట తీసేసి 2 చరణాలను పెట్టాలని ఎందుకు చెప్పు. ఇంకా నిజంగా వీళ్ళలోనే జాతీయ భావం ఉంటే, జాతీయవాదం ఉంటే, ఇదంతా ఆల్రెడీ డిస్కస్ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ముస్లింలు అందరూ కలిసి మాట్లాడారు. చివరికి అందరూ రాజీ పడిపోయారు. రాజీ పడ్డాన్ని ఇప్పుడు తిరగదూడుతున్నారు. తిరగదూడి ఏ 2 చరణాలు అయితే అప్పుడు ఒమిట్ చేశారో ఇన్క్లూడ్ చేయాలి. ఇప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టారు. దీని మీద గంటల చర్చ. చివరి మెజార్టీ ఉంది కనుక దాన్ని పాస్ చేస్తారు. జరిగేది అదే. ఇప్పుడు వందే మాత్రం అంటే కాళీమాతను కూడా ఆ కాళీమాత లాగా ఉందని ఆ చరణాలు 2 అవి కాళీమాత
ఇదమ్మా. అంటే ఇక్కడున్న పాలకులకి నిజమైన దేశభక్తి ఉందా, జాతీయవాదం ఏడలో ఉందా అని అనిపించే రంగంగా ఉంది. జాతీయవాదం అంటే అందరు భారతీయులంతా ఒకటే, భారతీయులంతా ఒకటే. అప్పుడు వీళ్ళేమంటారంటే మరి వాళ్ళకి లేదు మాకెందుకు ఉండాలి, మరి ముస్లిమ్స్ పాడుకుందాక ఎందుకు పాడరు వాళ్ళు? వాళ్ళు భారతదేశంలో మనుషులు కాదా? పాడమనండి, వాడు పాడితే మాకు ఇబ్బందులు లేదు. వాడు పాడుకుని పట్టారి పాస్ చేశారు కదా. ఎందుకు పాడరు? భారతదేశంలో భారతీయులు అందరూ పాడాలి కదా. ఎంత భారతదేశం జాతీయ గీతంగా ఇది, ప్రభుత్వ పరంగా ఇదే కదా. అన్ని సంబంధాలు పని ఎందుకు పాడరు వాళ్ళు? పాడదు ఎందుకు ఎలా చేస్తాడు వాడు? పత్తా ఎలా తయారు చేస్తాడు వాడు? అది తప్పే, ముస్లిమ్స్ తప్పే, ఇద్దరిది తప్పే. ఇద్దరు చెప్పుకోవాలి, ఇద్దరు జాతికి క్షమాపణ చెప్పుకోవాలి. లేదా నేనేమంటానంటే ఈ గొడవద్దు, ఏదో కొత్త పాట పెట్టాలి, ఊరుకోండి. లేదా కొత్త గీతాన్ని రాయించండి. జాతీయ భావంతో ఏ మతానికి, ఏ కులానికి, దేనికి సంబంధం లేకుండా వివాదం లేనటువంటి జాతీయ గీతాలు పెట్టండి. ఇప్పుడు మనకి ఎట్లా సెంటరీ వస్తుంది కనుక, భారతదేశ స్వాతంత్ర సెంటరీ వచ్చిన కనుక ఈ సందర్భంలో ఏముంది, మరి రాజ్యాంగ పరంగా ఇంతవరకు వందే మాత్రం అనుకున్నాం జాతీయ గీతంగా. ఇంకో పాట పెట్టండి. ఏది పాట కోసం తన్నుకు చాడండి, జనాలు చంపుకోవడం దీని మీద బతకాల వల్ల వస్తాయి. మీరు పాడరా, మేడపడి గండి పేటికి బంగాళాఖాతం తోసేయండి, అరేబియా సాగర్ తోసేయండి అంటారు. బాధలు ఇది పని. మనకి జాతీయవాదం కంటే మతం ఎంత భయంకరమైందంటే మతమే. జాతీయవాదం మతం వచ్చాడు కల్లా జాతీయవాదం అనేది కూడా దాని ముందు పని రగలిపోతుంది. ఇదేనా జాతీయం? భారతీయులంతా ఒకటే అంటున్నాం. మళ్ళీ రెండో పక్క వాళ్ళ మతం, ఎవరి మతం వాళ్ళది, ఎవరి మతభావం వాళ్ళది, ఎవరి ఇది. ఇంకా అంత భారతీయులు ఒకటి ఎలా అవుతారు? నాస్తి కేంద్రం ఈ విషయాన్ని కంప్లీట్ ఖండిస్తుంది. ఏ పర్వాల కాని పాట తీసేయండి, కొత్త పాట పెట్టండి, అంతేగా తన్నుకోవద్దు. పాడు ఇంకో పాట పెట్టండి. మీరు నిజంగా వ్యవస్థ ఉందా అప్పుడే చేయరు. ఉద్యమం అప్పుడే, స్వాతంత్ర ఉద్యమం అప్పుడే చేయాల్సింది. స్వాతంత్ర ఉద్యమం అప్పుడే చేసేసి పోయింది. అప్పుడు తేలిగ్గానే ఇదైపోయింది వాళ్ళకి. ఇప్పుడు అది కాదు, పెద్ద ఇష్యూ చేస్తారు. చూసేవాళ్ళకి, మానవత్వం ఉన్నవాళ్ళకి, జాతి భావం ఉన్నవాళ్ళకి ఇది చూస్తే ఏమిటి మనుషులు అనిపిస్తుంది. వీళ్ళు మానవత్వం దాన్ని మనుషులు గౌరవించుకోలేని మనుషులు. మతాలే ముఖ్యమైన చోట మానవత్వం ఎలా ఉంటుంది? మానవత్వం ఎక్కడ ఉంటుంది? మానవత్వం ముఖ్యం, సమానత్వం ముఖ్యం. పాటలు కాదు, తీసేయండి, కొత్త పాట పెట్టండి. కేవలం రాయించండి, కొత్త పాట పెట్టండి, అంతగా తన్నుకోవద్దు. ఈ అసలు పార్లమెంట్ చర్చ కూడా అవసరం. ఒకటే ఒక మొక్క ఈ పాట వివాదాస్పదంగా ఉంది కనుక మార్చేస్తాం, కొత్త గీతం పెడతాం, కొత్త గీతం పెట్టండి. ఎందుకంటే ఇది గంటలు పార్లమెంట్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ పార్లమెంట్ మెంబర్స్ పంపించి దేనికోసం అండి? ఈ ప్రైమ్ మినిస్టర్ అయింది, మంత్రులైంది దేనికోసం? ఈ ప్రజాస్వామ్య పాలన కోసమా, పంతాల కోసం, తన్నుకోవడం కోసమా? ప్రజల సంక్షేమం కోసమా, ప్రజలు చంపుకోవడం కోసమా? ఇది అంతే నాసికంతంగా చెబుతారు. కాళ్ళ పాట తీసే పరాలు పాడి ఇంకో పాట పాడుకుంటాం, పెట్టండి కూడా అంతకంటే దీనికోసం పాట రాయించుకోండి. కావాల్సిన కవులు ఉన్నారు. మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ ఉంది, ఆ తెలుగు తెలిసి భారత తెలుగు పేరు రాయండి, అలా రాయండి, పాట పెట్టుకోండి. చక్కని పాటలు రాసుకొని దేశంలో ఎన్నో చక్కని జాతీయ గీతాలు ఉన్నావు, జాతీయ గీతాలు తీసుకోండి. ఎందుకండి తల్లిలాట? మనిషి ముఖ్యం, మానవత ముఖ్యం, మన దేశం ముఖ్యం, మన సమైక్యత ముఖ్యం. అది గుర్తుంచుకో. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.